హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన ప్యాన్ కేక్ రెసిపీని వితౌట్ ఎగ్తో కేవలం తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే మైదా పిండి యూస్ చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా పిల్లలకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి అయితే ఇవ్వచ్చు. మరి ప్రాసెస్ చూద్దాము. ఇందుకోసం బనానాస్ని తీసుకోవాలి. ఇక్కడ పండిన బనానాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఓట్స్ అండి, ఓట్స్ని 1/2 కప్ వరకు తీసుకోవాలి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్సే తీసుకున్నాను, వీటిని వేయించలేదు, డైరెక్ట్గా అలాగే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఓట్స్ అలాగే బనానాస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ అయినా మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా అది వేసుకొని ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఆ గ్రైండర్లో కొన్ని పాలు వేసుకొని ఒకసారి పల్స్ మోడ్లో వేసుకొని ఆ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇందులోకి వాటర్ని మాత్రం యాడ్ చేయొద్దు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకు ప్యాన్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక్కసారి మాత్రమే మనం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రీస్ చేసుకున్న తర్వాత గుంటగట్టతో ప్యాన్ కేక్ని వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత అంచుల వెంబడి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చూడండి ఎయిర్ గ్యాప్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఇందులో బేకింగ్ సోడా ఏమీ వాడకుండానే మనకి ఎయిర్ గ్యాప్స్ కూడా వస్తాయి. పర్ఫెక్ట్గా ఒక 1 సైడ్ కాలిన తర్వాత మనము నెమ్మదిగా స్పాచులా తోటి తీసి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకున్నట్లయితే ప్యాన్ కేక్ రెడీ అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఆయిల్ గ్రీస్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవ్రీ టైం నార్మల్గా మనం గుంటగడ్డతో ఇట్లా ప్యాన్ కేక్ వేసుకుని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఎయిర్ గ్యాప్స్ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, మనకు చాలా ప్లఫీగా, చాలా టేస్టీగా వస్తాయన్నమాట వితౌట్ ఎగ్తో. ఈ విధంగా ఎప్పుడైనా పిల్లలకి బనానా ఉన్నట్లయితే అప్పుడప్పుడు పిల్లలకి ప్యాన్ కేక్స్ చేసి పెట్టవచ్చు. ఈ విధంగా అన్ని ప్యాన్ కేక్స్ ప్రిపేర్ అయిన తర్వాత పైనుంచి మనం హనీ వేసుకున్నామంటే హనీలో ఈ ప్యాన్ కేక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా పైనుంచి హనీ వేసుకొని పిల్లలకి సర్వ్ చేశారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.